ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ డిసెంబర్ 13, 2020. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ మార్చి 18, 1987. మధువనము. సత్యమైన ప్రేయసుల గుర్తులు. ఈరోజు ఆత్మీక ప్రియుడు తన ఆత్మీక ప్రేయసి ఆత్మతో కలుసుకునేందుకు వచ్చారు. మొత్తం కల్పం అంతటిలో ఈ సమయంలో మాత్రమే ఆత్మీక ప్రేయసి ప్రియుల మిలనము జరుగుతుంది. బాబ్దాదా తన ప్రతి ప్రేయసి ఆత్మను చూసి హర్షిస్తున్నారు. ఈ ప్రేయసులు ఆత్మీక ఆకర్షణ ద్వారా ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుడిని ఎలా తెలుసుకొని పొందుతున్నారో చూసి హర్షితమవుతున్నారు. ప్రియుని పోగొట్టుకున్న ప్రేయసులు మళ్ళీ తమ యథార్థమైన స్థానానికి చేరుకోవటం చూసి ప్రియుడు కూడా సంతోషిస్తున్నారు. సర్వ ప్రాప్తులను చేయించే ఇటువంటి ప్రియుడు మరెవ్వరూ లభించరు. ఆత్మీక ప్రియుడు తన ప్రేయసులను కలుసుకునేందుకు సదా ఎక్కడికొస్తారు? ఆత్మీక ప్రేయసి ప్రియులు ఎంతటి శ్రేష్టమైన వారో అంతటి శ్రేష్టమైన స్థానంలో కలుసుకునేందుకు వస్తారు. ఇప్పుడు మిలనం చేస్తున్న ఈ స్థానం ఎటువంటిది? ఈ స్థానాన్ని ఏ పేరుతో పిలిచినా అన్ని శ్రేష్టమైన పేర్లు ఈ స్థానానికి ఇవ్వవచ్చు. అక్కడ కూడా ప్రేయసి ప్రియులు కలుసుకునే అతి ప్రియమైన స్థానం ఏది? అది ఎలా ఉంటుంది? మిలనం పుష్పాల తోటలో అయినా జరుగుతుంది, లేక సాగర తీరంలో అయినా జరుగుతుంది. సాగర తీరాన్ని మీరు బీచ్ అని అంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు? జ్ఞాన సాగరుని తీరంలో ఆత్మలు మిలనం చేయు స్థానంలో కూర్చుని ఉన్నారు. ఆత్మిక తోట లేక గాడ్లీ గార్డెన్లో కూర్చుని ఉన్నారు. మీరు అనేక ప్రకారాల తోటలు చూశారు. ఇది ప్రతి పుష్పము ఒకదానికంటే మరొకటి ఎక్కువగా వికసించిన పుష్పాల తోట. ఇందులో ఒక్కొక్క పుష్పము శ్రేష్టమైన సౌందర్యము కలిగి తన సుగంధాన్ని సువాసనను ఇస్తూ ఉంటుంది. ఈ బీజములో బాబ్దాదా లేక ప్రియుడు తన ప్రేయసులను కలుసుకునేందుకు వస్తారు. అక్కడ అనేక బీచ్లు చూశారు. ఇటువంటి బీచ్ ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఇక్కడ జ్ఞాన సాగరుని స్నేహభరిత అలలు, శక్తుల అలలు, ఇంకా అనేక రకాల అలలు ఉత్పన్నమవుతూ సదా కొరకు రిఫ్రెష్ చేస్తాయి. ఇటువంటి సముద్ర తీరాన్ని చూశారా? ఈ స్థానం నచ్చిందా? బాగుందా? స్వచ్ఛత కూడా ఉంది, రమణీకత కూడా ఉంది, సుందరత కూడా ఉంది, ఇన్ని ప్రాప్తులు కూడా ఉన్నాయి. ఇది మనసును రంజింపపరిచేసే విశేషమైన స్థానము. దీనిని ప్రేయసులైన మీ కొరకు ప్రియుడైన బాబ్దాదా తయారు చేశారు. ఇక్కడకు రావటం ద్వారా మీరు ప్రేమ రేఖ లోపలకు వచ్చేశారు. వెంటనే అనేక ప్రకారాలైన కష్టాల నుండి విడుదల అవుతారు. అన్నిటికంటే పెద్ద శ్రమ నేచురల్ స్మృతి. ఇది సహజంగా అనుభవం చేస్తారు. ఇంకా ఏ శ్రమ నుండి విడుదలవుతారు? లౌకిక ఉద్యోగము నుండి కూడా విడుదల అవుతారు. భోజనం తయారు చేసుకోవటం నుండి కూడా విడుదల అవుతారు. అన్నీ రెడీమేడ్గా లభిస్తాయి కదా. స్మృతి కూడా స్వతహాగా అనుభవం అవుతుంది. జ్ఞానరత్నాల జోలె కూడా నిండుతూ ఉంటుంది. ఇది ఎటువంటి స్థానం అంటే ఇక్కడ మీరు శ్రమ నుండి విడుదల అవుతారు. అంతేకాక ప్రేమలో లీనమైపోతారు. అక్కడ కూడా స్నేహానికి గుర్తుగా ఇరువురిగా కాక ఇరువురు కలిసి ఒక్కరిగా అయిపోవాలి అని విశేషంగా మహిమ చేయబడుతుంది. దీనిని ఇమిడిపోవటం అని అంటారు. భక్తులు
ఈ స్నేహ స్థితిని కలిసిపోవటం లేక లీనమైపోవటం అనేస్తారు. వారికి లీనమవ్వటం అంటే అర్థం ఏమిటో తెలియదు. ప్రేమలో లీనమవ్వటం అనేది ఒక స్థితి, కానీ వారు స్థితికి బదులు ఆత్మ అస్తిత్వాన్ని సదా కొరకు సమాప్తం చేయటమని అర్థం చేసుకున్నారు. ఇమిడిపోవటం, కలిసిపోవటం అనగా సహజంగా అవ్వటం, అంటే సమానంగా సహజంగా అవ్వటం. ఎప్పుడైతే తండ్రితో లేక ఆత్మిక ప్రియుని మిలనంలో మగ్నమైపోతారో అప్పుడు తండ్రి సమానంగా అయ్యే లేక ఇమిడిపోయే అనగా సమానంగా అయ్యే అనుభవం చేస్తారు. ఈ స్థితినే భక్తులు కలిసిపోవటం అని అన్నారు. లీనం కూడా అవుతారు, కలిసిపోతారు కూడా. కానీ ఈ మిలనం ప్రేమలో లీనమయ్యే స్థితి యొక్క అనుభూతి. అర్థమైందా? అందువలన బాబ్దాదా తన ప్రేయసులను పరిశీలిస్తున్నారు. సత్యమైన ప్రేయసులు అనగా సదా ప్రేయసులు, న్యాచురల్గా ప్రేయసులు. సత్యమైన ప్రేయసుల గుర్తు మీకు తెలుసు. అయినా వారి ముఖ్యమైన గుర్తులు. మొదటి గుర్తు సర్వ సంబంధాలు ఒకే ప్రియుని ద్వారా సమయ ప్రమాణంగా అనుభవం చేయటం. ప్రియుడు ఒక్కరే, కానీ ఆ ఒక్కరితోనే సర్వ సంబంధాలు ఉంటాయి. ఏ సంబంధం కావాలో, ఏ సమయంలో ఏ సంబంధం అవసరం ఉందో ఆ సమయంలో ఆ సంబంధం యొక్క రూపం ద్వారా ప్రీతి యొక్క రీతిని అనుభవం చేయవచ్చు. కనుక మొదటి గుర్తు సర్వ సంబంధాల అనుభూతి. సర్వ అనే శబ్దాన్ని అండర్లైన్ చెయ్యండి. కేవలం సంబంధం కాదు. చాలామంది నేర్పించే తుంటరి ప్రేయసులు సంబంధమేమో జోడించబడింది అని భావిస్తారు, కానీ సర్వ సంబంధాలు జోడించబడ్డాయా? రెండవది, సమయానికి సంబంధం అనుభూతి అవుతుంది. అంటే కావలసిన సంబంధం అనుభూతి అవుతుందా? జ్ఞానం ఆధారంతో సంబంధం ఉందా, లేక మనసు ద్వారా అనుభూతి చేసే సంబంధం ఉందా? బాబ్దాదా సత్యమైన మనసుపై రాజీ అవుతారు. కేవలం తీక్షణమైన బుద్ధి గలవారిపై రాజీ అవ్వరు, కానీ హృదయభరితమైన ప్రేమ ఉండాలి. హృదయాభిరాముడు హృదయంపై రాజీ అవుతారు. అందువలన హృదయపూర్వక అనుభవం హృదయానికి తెలుసు, హృదయాభిరాముడికి తెలుసు. ఇముడ్చుకునే, నింపుకునే స్థానాన్ని హృదయమని అంటారు, బుద్ధి కాదు. జ్ఞానాన్ని నింపుకునే స్థానము బుద్ధి, కానీ ప్రియుణ్ణి ఇముడ్చుకునే స్థానము దిల్, అంటే హృదయము. ప్రియుడు ప్రేయసుల మాటలే వింటారు కదా. ఒక్కొక్క ప్రేయసి బుద్ధిని ఎక్కువగా నడిపిస్తుంది, కానీ మనసు ద్వారా కలిగే శ్రమ బుద్ధి ద్వారా కలిగే శ్రమలో సగమే ఉంటుంది. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో లేక స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ, తృప్తి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే హృదయపూర్వక స్నేహంతో స్మృతి చెయ్యరో, కేవలం జ్ఞానం ఆధారంతో బుద్ధి ద్వారా స్మృతి చేస్తారో లేక సేవ చేస్తారో వారు ఎక్కువ శ్రమ చేయవలసి వస్తుంది. సంతుష్టత తక్కువగా ఉంటుంది. సఫలత లభించిన హృదయపూర్వక సంతుష్టత అంటే తృప్తి తక్కువగా ఉంటుంది. వారు బాగానే జరిగింది, అయినా అని అంటూ ఉంటారు. హృదయం గలవారు సదా సంతుష్టతతో పాటు పాటలు కూడా పాడుతూ ఉంటారు. హృదయంతో పాడే సంతుష్టత పాటలు, నోటితో పాడే సంతుష్టత పాటలు కాదు. సత్యమైన ప్రేయసుల హృదయంతో సర్వ సంబంధాల సమయ అనుసారం అనుభూతి చేస్తారు. రెండవ గుర్తు సత్యమైన ప్రేయసులు ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో
సదా ప్రాప్తి లభించిన ఖుషిలో ఉంటారు. ఒకటేమో అనుభూతి, రెండవది దాని వలన కలిగిన ప్రాప్తి. చాలామంది నా తండ్రి, నా ప్రియుడు, నా కొడుకు కూడా అని అనుభూతి చేస్తారు, కానీ ఎంత ప్రాప్తి కావాలో అంత జరగదు. తండ్రి కానీ వారసత్వం ప్రాప్తి లభించినా ఖుషి ఉండదు. అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి కూడా అనుభవం అవ్వాలి. ఉదాహరణకి, తండ్రి సంబంధము ద్వారా సదా వారసత్వము ప్రాప్తి అనుభవం అవ్వాలి. నిండుదనం ఉండాలి. సద్గురువు ద్వారా సదా వరదానాలతో సంపన్న స్థితిని లేక సదా సంపన్న స్వరూపం అనుభవం అవ్వాలి. కనుక ప్రాప్తి యొక్క అనుభవం కూడా అవసరం. అది సంబంధాల అనుభవము, ఇది ప్రాప్తుల అనుభవము. చాలామందికి సర్వ ప్రాప్తుల అనుభవం జరగదు. మాస్టర్ సర్వశక్తివంతులే కానీ సమయానికి శక్తుల ప్రాప్తి జరగదు. ప్రాప్తుల అనుభూతి లేకుంటే ప్రాప్తిలో కూడా లోపం ఉంది. కనుక అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపంగా కూడా అవ్వాలి. ఇది సత్యమైన ప్రేయసుల గుర్తు. మూడవ గుర్తు, ఏ ప్రేయసికైతే అనుభూతి, ప్రాప్తి రెండూ ఉంటాయో వారు సదా తృప్తిగా ఉంటారు. ఏ విషయంలోనూ అప్రాప్తి ఆత్మగా అనిపించదు. కనుక తృప్తి, ఇది ప్రేయసి యొక్క విశేషత. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పకుండా ఉంటుంది. తృప్తిగా లేకుంటే ప్రాప్తిలో తప్పకుండా లోపం ఉంటుంది. ప్రాప్తి లేకుంటే సర్వ సంబంధాల అనుభూతిలో లోపం ఉంటుంది. కనుక 3 గుర్తులున్నాయి: అనుభూతి, ప్రాప్తి, తృప్తి. సదా తృప్త ఆత్మగా ఉండాలి. ఎటువంటి సమయమైనా, ఎటువంటి వాయుమండలమైనా, సేవా సాధనాలు ఎలా ఉన్నా, సేవా సంఘటనలో సాథీలు ఎలా ఉన్నా, ప్రతి పరిస్థితిలో, ప్రతి నడవడికలో తృప్తిగా ఉండాలి. మీరు ఇటువంటి సత్యమైన ప్రేయసులే కదా. తృప్తి చెందిన ఆత్మల్లో ఎలాంటి హద్దు కోరికలు ఉండవు. ఈ విధంగా చూస్తే తృప్తి చెందిన ఆత్మలు కొద్ది ముందే ఉన్నారు. ఏదో ఒక విషయంలో, గౌరవం విషయంలో కానీ, కీర్తి విషయంలో కానీ ఆకలి ఉంటుంది. అటువంటి వారు ఎప్పుడూ తృప్తిగా ఉండరు. ఎవరి కడుపు అయితే నిండి ఉంటుందో వారు తృప్తిగా ఉంటారు. ఎలాగైతే శారీరక భోజనానికి ఆకలితో ఉంటుందో, ఆకలిగా ఉన్నప్పుడు అలా మనసుకు ఆకలి కూడా కలుగుతుంది. ఇక్కడ ఆకలి గౌరవము, ప్రతిష్ట, సాధనాలు, సాల్వేషన్, ఇవి మనసుకు కావలసిన భోజనం. కనుక ఎలాగైతే శారీరక తృప్తి గలవారు సదా సంతుష్టంగా ఉంటారో, అలా మానసిక తృప్తి గలవారు సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. తృప్తి చెందిన ఆత్మగా లేకుంటే శారీరక ఆకలి కానీ, మానసిక ఆకలి కానీ ఉంటే ఎంత లభించినా తక్కువగానే లభిస్తుంది. కానీ తృప్తి ఆత్మగా లేనందున సదా అతృప్తిగానే ఉంటారు, అసంతుష్టతగానే ఉంటారు. రాయల్గా ఉండేవారు కొంతలోనే తృప్తి చెందుతారు. రాయల్ ఆత్మల గుర్తు సదా భర్పూర్గా ఉంటారు. ఒక రొట్టె దొరికినా తృప్తిగా ఉంటారు. రాయల్ ఆత్మల గుర్తు సదా భర్పూర్గా ఉంటారు. ఎంత లభించినా సదా సంతోషంగా ఉంటారు. ఒక రొట్టె దొరికినా తృప్తి. 36 రకాల భోజనంలో కూడా తృప్తిగా ఉంటారు. ఎవరైతే అతృప్తంగా ఉంటారో వారు 36 రకాల భోజనం లభించినా తృప్తిగా ఉండరు.
ఎందుకంటే వారి మనసు ఆకలితో ఉంటుంది. సత్యమైన ప్రేయసుల గుర్తు సదా తృప్తి ఆత్మలుగా ఉంటారు. కనుక ఈ 3 గుర్తులతో చెక్ చేసుకోండి. సదా మేము ఎవరి ప్రేయసులము అని ఆలోచించండి. సదా సంపన్నంగా ఉండే ప్రియునికి ప్రేయసులు. కనుక సంతుష్టతను ఎప్పుడూ వదలకండి. సేవ వదిలేయండి, కానీ సంతుష్టతను వదలకండి. ఏ సేవ అయితే అసంతుష్టంగా చేస్తుందో ఆ సేవ కాదు. సేవ అంటేనే మేవ, అంటే ప్రతిఫలం ఇచ్చేది. కనుక సత్యమైన ప్రేయసులు హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నంగా సమానంగా ఉంటారు. ఈరోజు ప్రేయసుల కథలు వినిపిస్తున్నాను. చాలా కొంటె పనులు కూడా చేస్తారు. ప్రియుడు కూడా వారి ఊయలలో అంటే వయ్యారాలని కూడా చూసి చూసి మందహాసము చేస్తూ ఉంటారు. భలే చెయ్యండి, కానీ ప్రియునిగా భావించి అతని ముందు చెయ్యండి. వేరే సంబంధాల ముందు చెయ్యకండి. రకరకాల హద్దు స్వభావ సంస్కారాలు కొంటే పనులు కూడా చేస్తారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారము అనే శబ్దాలు వస్తాయో అక్కడ కూడా కొంటె పనులు మొదలవుతాయి. తండ్రి స్వభావమే నా స్వభావము. తండ్రి స్వభావంతో వేరుగా ఉండజాలదు. అది మా యొక్క స్వభావము, పరాయి స్వభావము. దానిని నాదని ఎలా అంటారు? మాయ పరాయిది, మాయ మనది కాదు. తండ్రి మా వారు. నా స్వభావము అనగా తండ్రి స్వభావము. మాయా స్వభావాన్ని నాది అనటం కూడా తప్పు. నాది అనే శబ్దమే అన్ని వైపులా తిప్పుతుంది, అనగా చక్రములోకి తెస్తుంది. ప్రేయసులు ప్రియుని ముందు ఇటువంటి ఊయలలో కూడా అంటే వయ్యారాలు కూడా చూపిస్తారు. తండ్రిది ఏదైతే ఉందో అదే నాది. భక్తిలో కూడా ప్రతి విషయంలో నీదే నాది, నాదంటూ ఏమీ లేదు అని అనేవారు. తండ్రిది ఏది ఉందో అదే నాది, అయితే ఏది నీదో అదే నాది అని ఉండాలి. తండ్రి సంకల్పమే నా సంకల్పము. సేవా ప్రాప్తులను అనుభవించటములోనే తండ్రి స్వభావ సంస్కారాలే నావి. కనుక దాని వలన ఏమవుతుంది? హద్దులోని నాదంతా నీదైపోతుంది. నీదంతా నాది, నాదంటూ వేరే ఏదీ లేదు. తండ్రికి భిన్నంగా ఏమున్నా అది నాది కానే కాదు. అది మాయా చక్రము. అందువలన ఈ హద్దులోని నాది కంటే బేహద్దులోని నీదిగా మార్చండి. ఈ హద్దులోని కొంటె పనుల నుండి బయటకి వచ్చి ఆత్మీక స్థితిలోకి రండి. అంటే నేను నీ దానిని, మీరు నా వారు అని అంటూ భిన్న భిన్న సంబంధాల అనుభూతి చేయించే ఆత్మిక ఊయలలో భలే చెయ్యండి. ఆత్మిక వయ్యారాలు భలే చెయ్యండి, కానీ ఇది చెయ్యకండి. దేహ సంబంధాలు నిభాయించటంలో కూడా ఆత్మిక నకరాలు చెయ్యవచ్చు. ప్రేమ మరియు ప్రీతితో చేసే నకరాలు బాగుంటాయి. ఒక్కసారి ప్రియుని సంబంధంతో ప్రేమగా సకులై మీరు అనుభవం కూడా చెయ్యండి. నకరాలు అనుభవం చెయ్యండి. అవి కొంటె పనులు కాదు, అద్భుతమైనవి. స్నేహంతో చేసే వయ్యారాలు ప్రేమగా ఉంటాయి. ఉదాహరణకి చిన్న పిల్లలు చాలా స్నేహిలుగా పవిత్రంగా ఉన్న కారణంగా వారి తుంటరి పనులు అందరికీ బాగుంటాయి. పిల్లలలో శుద్ధత మరియు పవిత్రత ఉంటుంది. అదే పెద్దవారు ఎవరైనా చేస్తే అది చెడ్డదిగా
పనిగరించబడుతుంది, అంటే అది చెడ్డవిగా భావించటం అవుతుంది. ఒకవేళ చెయ్యాలనుకుంటే తండ్రితో భిన్న భిన్న సంబంధాలతో, స్నేహంతో పవిత్రమైన వయ్యారాలు చెయ్యండి. సదా హాత్ మరియు సాత్ సత్యమైన ప్రేయసి ప్రియుల గుర్తు. సాత్ అంటే తోడు మరియు హాత్ అంటే చేయి విడిపోరాదు. సదా బుద్ధి తోడుగా ఉండాలి మరియు తండ్రి చేసే ప్రతి కార్యంలో సహయోగం అనే చేయి ఉండాలి. ఒకరికొకరు సహయోగులుగా ఉండేందుకు గుర్తు చేతిలో చేయి కలిపి చూపిస్తారు కదా. కనుక సదా తండ్రికి సహయోగిగా అవ్వాలి. ఇది సదా చేతిలో చేయి మరియు సదా బుద్ధి ద్వారా జతలో ఉండటం. మనసులో లగ్నము, బుద్ధి యొక్క తోడు. ఈ స్థితిలో ఉండటం అనగా సత్యమైన ప్రేయసి ప్రియులము ఫోజ్లో ఉండటం. అర్థమైందా? సదా తోడుగా ఉంటామని ప్రమాణమే ఉంది కదా. అప్పుడప్పుడు తోడు నిభాయిస్తామని ప్రమాణము కాదు కదా. మనసులో అప్పుడప్పుడు ప్రియునితో ఆకర్షణ ఉండండి. అప్పుడప్పుడు లేకుంటే అప్పుడప్పుడు ఉండి లేకుంటే అది సదా తోడుగా ఉండటం అని అనరు కదా. అందువలన సత్యమైన ప్రేయసి హోదాలో ఉండండి. దృష్టిలోనూ ప్రియుడే, వృత్తిలోనూ ప్రియుడే, సృష్టియే ప్రియుడు. కనుక ఇది ప్రేయసి ప్రియుల సభ. ఇది తోటనే కాక సాగర తీరము కూడా. ఇది ఎలాంటి అద్భుతమైన సాగర తీరం అంటే వేలాది మంది మధ్యలో కూడా ప్రైవేట్గా ఉన్నది. ప్రతి ఒక్కరూ నాపై ప్రియునికి వ్యక్తిగత అంటే పర్సనల్ ప్రేమ ఉంది అని అనుభవం చేస్తారు. ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రేమ అనుభూతి ప్రాప్తిస్తుంది. వీరే అద్భుతమైన ప్రేయసి ప్రియులు. ఉండేది ఒకే ప్రియుడైన వారు అందరికీ ప్రియుడే. అందరికీ అధికారము అందరికంటే ఎక్కువగా ఉన్నది. ప్రతి ఒక్కరికి అధికారం ఉన్నది. అధికారంలో నెంబరు లేదు, కానీ అధికారాన్ని ప్రాప్తి చేసుకోవటంలో నెంబరు వారీగా అవుతుంది. సదా ఈశ్వర్య తోటలో చేయి మరియు తోడు ఇచ్చి నడుస్తున్నామా లేక కూర్చొని ఉన్నామా అని స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు సదా వినోదంలో ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు, సదా సంపన్నంగా ఉంటారు. అచ్చా, ఈ డబల్ విదేశీయులు డబల్ అదృష్టవంతులు. ఎప్పటికైనా వచ్చి చేరుకున్నారు. పోను పోను ఏ పరివర్తన జరుగుతుందో అది డ్రామా. కానీ మీరు డబల్ లక్ష్మి ఎందుకంటే డబల్ లక్కీ ఎందుకంటే సమయ ప్రమాణంగా వచ్చి చేరుకున్నారు. అచ్చా, సదా అవినాశీ ప్రేయసులై ఆత్మీక ప్రియునితో ప్రీతి యొక్క రీతిని నిభాయించేవారు, సదా స్వయాన్ని సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేయువారు, సదా ప్రీతి స్థితి లేక పరిస్థితిలో తృప్తిగా ఉండేవారు, సదా సంతుష్టత ఖజానాతో భర్పూర్గా అయ్యి ఇతరులను కూడా సంపన్నంగా చేయువారు. ఇటువంటి సదా తోడుగా ఉండి చేయి కలిపే సత్యమైన ప్రేయసులకు ఆత్మీక ప్రియుని హృదయపూర్వకంగా ప్రియమైన స్మృతులు మరియు నమస్తే. వరదానము: సదా శ్రేష్టమైన మరియు కొత్త ప్రకారమైన సేవ ద్వారా వృద్ధి చేసే సహజ సేవాధారీ భవ. విస్తారము: సంకల్పాల ద్వారా ఈశ్వర్య సేవ చేయటం, ఇది కూడా శ్రేష్టమైన కొత్త పద్ధతి సేవ. ఎలాగైతే రత్నాల వ్యాపారి ప్రతిరోజు ఉదయం తన వద్ద గల ప్రతి రత్నము శుద్ధంగా ఉందా, దాని మెరుపు బాగుందా, సరైన స్థానంలో ఉంచుతారా
అని చెక్ చేసుకోవటంలో ఉంటారు కదా. అలా ప్రతిరోజు అమృత్ వేళలో తమ సంపర్కంలోకి వచ్చే ఆత్మలపై సంకల్పం ద్వారా దృష్టి సారించండి. వారికి మీరు ఎంతగా సంకల్పం ద్వారా స్మృతి చేస్తారో అంత ఆ సంకల్పం వారి వద్దకు చేరుతుంది. ఏ విధంగా నూతన పద్ధతి సేవను స్వీకరించి వృద్ధి చేస్తూ వెళ్ళండి. ఈ సహజము అంటే సహజ యోగము యొక్క సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపు ఆకర్షిస్తుంది. స్లోగన్: సాకులు చెప్పటం సమాప్తం చెయ్యండి, బేహద్ వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చెయ్యండి. మంచిది. ఓం శాంతి.